హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. రోజ్ సిరప్ యూస్ చేసి స్పెషల్ రెసిపీస్ చూస్తున్నాం కదండి ఈ వీక్ అంతా. సో ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి రోజ్ మొజేటో. ఈ రోజ్ మొజేటో అనేది చాలా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఈ సమ్మర్ లో. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి ఒక 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకున్నాను. ఇందులోకి తగిన వాటర్ అనేవి పోసి కనీసం ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. మనకి సబ్జా గింజలు చాలా ఫాస్ట్ గానే ఉబ్బిపోతాయి. ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకున్నాను. ఈచ్ సర్వింగ్ గ్లాస్ లోకి ఒక 1 టేబుల్ స్పూన్ చొప్పున రోజ్ సిరప్ అనేది వేసుకున్నాను. మీరు ఈ రోజ్ మొజిటోని జస్ట్ విత్ ఇన్ లెస్ దాన్ 3 మినిట్స్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈచ్ సర్వింగ్ గ్లాస్ లోకి పావు నిమ్మ చెక్కకి వచ్చినంత జ్యూస్ ని పిండుకోండి. నిమ్మకాయ రసం ఎక్కువ వేసేస్తే ఈ మొజిటో ఫ్లేవర్ అంతా కూడా మారిపోయి టేస్ట్ అస్సలు బాగోదు. సో ఈచ్ సర్వింగ్ గ్లాస్ లోకి కేవలం పావు చెక్క నిమ్మరసం మాత్రమే పిండుకోండి. తర్వాత నానినటువంటి సబ్జా గింజలు ఈచ్ గ్లాస్ లోకి ఒక 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి. తర్వాత ఇందులోకి సోడా వేసుకోండి. మీ దగ్గర సోడా అవైలబిలిటీలో లేకపోతే ఈ ప్లేస్లో మీరు చిల్డ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈచ్ సర్వింగ్ గ్లాస్లోకి ఒక ఐస్ క్యూబ్ వేసుకోండి. తర్వాత పైన ఇంకొంచెం లెవెల్ ఆఫ్ గ్లాస్ని కూడా సోడాతోనే ఫిల్ చేసేయండి. ఒకసారి నిదానంగా కలుపుకుని చాలా రిఫ్రెషింగ్గా ఉండే ఈ మొజిటోని సర్వ్ చేసేయండి. చాలా బాగుంటుంది. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.